గచ్చిబౌలి ఐటీ కారిడారే కాదు, ఎంజాయ్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ కూడా. ఫాస్ట్ కల్చర్ లో డ్రగ్స్ కూడా భాగమైనట్టుగా కనిపిస్తోంది. అనేక సందర్భాల్లో పోలీసుల దాడులు స్పష్టమవుతోంది. హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. గచ్చిబౌలిలో SM లగ్జరీ గెస్ట్ రూమ్ పై పోలీసులు దాడులు చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. 31.02 గ్రాముల MDMA, 3 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. డ్రగ్స్ సరఫరా చేసిన ఆఫ్రికన్ పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో అయితే ఐటీ ఉద్యోగులు, పార్టీలో ఉన్న ఐటీ ఉద్యోగులంతా ఉన్నారు. డీజే ప్లేయర్లు కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ పోలీసుల దాడులు అసలు ఏం తేలింది? SM లగ్జరీ గెస్ట్ రూమ్ లో ఏం జరుగుతోంది? ఫుల్ డీటెయిల్స్ గచ్చిబౌలి నుంచి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. గచ్చిబౌలిలో మరో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. SOT పోలీసులు ఇక్కడ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక PG దాంట్లో మొత్తం ఈ రైడ్ చేసి ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ప్రజెంట్ మనం చూసినటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇదే బిల్డింగ్లో పైన ఉంటారు వాళ్ళు. సో ప్రజెంట్ ఇదే PG హాస్టల్లో మొత్తం పోలీసులు రైడ్ చేసి దాదాపు 11 మందిని ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే మెయిన్ ఈ కేసుకి సంబంధించి అసలు ఏం జరిగిందో ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఏం జరిగిందమ్మా అసలు? లాస్ట్ మంత్ 26th PG కావాలని చెప్పేసి వచ్చారు మ్యామ్. ఈ పర్సన్ తేజ కృష్ణ, తేజ కృష్ణ తన ఫామ్ ఇది. అయితే మా నార్మల్గా PGలో ఏంటంటే ఆధార్ ఒకటి తీసేసుకుంటాం, ఆఫీస్ ID తీసుకుంటాం, ఇది ఫామ్ ఫిల్ చేయించుకుంటాం, అలా చేసాము. లాస్ట్ మంత్ కాక 9th మంత్లో 26th జాయిన్ అయ్యాడు మా దగ్గర. సెప్టెంబర్లో జాయిన్ అయ్యాడు. ఒక 4 days బ్యాక్ ఏంటంటే పోలీసులతో సహా వచ్చారనమాట. తను ఏమైందంటే తిను డ్రగ్ స్మగ్ల్ చేస్తాడంట అని చెప్పారు. అని చెప్పి ఒకసారి రూమ్ చెక్ చేయాలన్నారు. రూమ్ వచ్చి చూశారు. రూమ్లో అయితే ఏం దొరకలేదని చెప్పారు. ఇంకా తన్ని తీసుకెళ్ళిపోయారు. నార్మల్గా PG రూల్స్ ప్రకారం మేము ఇది ఫామ్ ఒకటి ఫిల్ చేసుకుంటాము. ఆధార్ అండ్ ఒక్క నిమిషం ఇట్లా మనకు కనిపిస్తున్నటువంటి ఫామ్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఈ వ్యక్తే తేజ కృష్ణ అనేటువంటి వ్యక్తి. సో ఈ వ్యక్తి లాస్ట్ సెప్టెంబర్ 26th ఒక రూమ్ని తీసుకున్నారు. సో రూమ్ని తీసుకున్న తర్వాత కొద్ది రోజుల క్రితం ఒక 4 days బ్యాక్ పోలీసులు ఇతన్ని తీసుకొచ్చారు. సో ప్రజెంట్ మనకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఇతడే తేజ కృష్ణ అనేటువంటి వ్యక్తి. నేటివ్ ఆఫ్ కడపకు సంబంధించినటువంటి తిను. ఇక్కడ మొత్తం తనకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు కూడా మనం చూడొచ్చు. 1997 డేట్ ఆఫ్ బర్త్ ఉంది. అంటే ఇప్పుడు అతనికి 28 years. సో ఇతడు ఇక్కడ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఒక PGలోకి దిగి మొత్తం తను ఈ డ్రగ్ పెడ్లింగ్ అంతా కూడా చేస్తున్నాడు. సో ఒకసారి ఇతను ఒకడే ఉండేవాడా, ఇంకెవరైనా ఉండేవాడు? అంటే 2 share. ఆల్రెడీ అందులో ఉన్న పర్సన్ IT పర్సన్ అనమాట. దాని తర్వాత అందులో ఇంకో బెడ్ ఖాళీ ఉందని చెప్పేసి ఈ పర్సన్ అందులో ఉంచాము. కానీ మార్నింగ్ న్యూస్లో కూడా 18 members ఇక్కడే పార్టీ చేసుకుంటుంటే పట్టుకున్నాం, అలా ఫేక్గా పెట్టారనమాట. మా దగ్గర CC కెమెరా ఫోటో కూడా ఉంది. చిన్న రూము 10x10 సైజులో 18 members ఎలా పెడతాము? అలా అంత దారుణంగా రాయించాము. అది బిజినెస్ కదా, అలా చేయకూడదు కదా. సో అది కొంచెం మీరు దృష్టిలో పెట్టుకుని 1 person తినే 1 month జాయిన్ అయ్యాడు. ఇంకంటే ఎప్పుడన్నా సస్పిషియస్గా ఏమన్నా? క్లీనింగ్ బాయ్కి మేము అప్పుడప్పుడు పిల్లలు ఉంటారు కదా, మేము చెక్ చేయమని చెప్తానే ఉంటాము. దట్టు నేను రోజు డస్ట్బిన్లు అవన్నీ చెక్ చేస్తుంటాము. అలాగే ఎవరు లేరు. తిను కూడా మేబీ ఇక్కడైతే అసలు వాడలేదు. వాడితే మాకు అర్థమవుతుంది కదా అలా అయింది. తను ఎక్కడ బయట సేల్ చేస్తా వాళ్ళకి దొరికితే ఎక్కడ మీరు స్టే చేస్తున్నారంటే ఈ PGకి తీసుకొచ్చారు. ఎక్కడ స్టే చేస్తున్నాం అని చెప్పేసి. తర్వాత రూమ్ కూడా చెక్ చేశారు. బట్ రూమ్లో కూడా ఏం దొరకలేదని చెప్పి తను అయితే తీసుకెళ్లారు. పోలీసులు మాత్రం మొత్తం ఇతనితో పాటు ఒక 11 మందిని అయితే ఈ కేసులో అదుపులోకి తీసుకున్నారు. సో ఈ 11 మందిలో కొంతమంది డ్రగ్ కన్జ్యూమర్స్ ఉన్నారు, కొంతమంది డ్రగ్ పెడ్లింగ్ కూడా ఉన్నారు. సో ఈ 11 మందిలో కూడా కొంతమంది IT ప్రొఫెషనల్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో సరౌండింగ్స్ ఏరియా అంతా కూడా పూర్తిగా IT ఆఫీసర్స్ ఉండేటువంటి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి కొంతమంది IT ఎంప్లాయీస్ కూడా ఈ తరహాలో కన్జ్యూమర్స్గా ఉన్నారు అనేటువంటి విషయం పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ప్రజెంట్ ఈ 11 మందిని కూడా గచ్చిబౌలి పోలీసులకు SOT మాదాపూర్ పోలీసులు అయితే అప్పగించారు. గచ్చిబౌలి పోలీసులో ఈ 11 మందిని కూడా విచారిస్తున్నారు. విడుదల శివతో గచ్చిబౌలి నుండి ప్రణీత, TV9.